వెల్కమ్ టు వైజెటెక్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో మీకు జేఎల్ఎంకి సంబంధించిన బుక్ ఒకటి దొరుకుతుందండి. అది మనం ఏపీ జేఎల్ఎం, తెలంగాణ జేఎల్ఎం ఇద్దరు కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు జేఎల్ఎం కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ తెలంగాణ జేఎల్ఎం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఏపీకి కూడా కోర్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. దానికి సంబంధించింది కూడా మనం యాప్లో పెట్టడం జరిగిందండి. యాప్ తాలూకు లింక్ కూడా మేము కింద ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు వీడియోస్ చూసుకోవచ్చు. అలాగే మనకి వెబ్సైట్ కూడా ఉందండి. సో వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. ఎందుకంటే మన యాప్లో పెట్టే ఎగ్జామ్స్ సేమ్ ఎగ్జామ్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీరు వెబ్సైట్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే చాలామంది ఏమంటున్నారంటే ఏపీకి తెలంగాణకి రెండింటికి కూడా సిలబస్ ఒకటేనే అనుకుంటున్నారండి. కానీ ఏపీ జేఎల్ఎం సిలబస్ కొద్దిగా ఎక్కువ ఉందండి. కంపేర్ చేసుకుంటే తెలంగాణతో ఏపీ జేఎల్ఎం సిలబస్ చాలా డెప్త్గా ఉందన్నమాట. అఫ్కోర్స్ పేపర్ మట్టుకు లాస్ట్ ఇయర్ తెలంగాణ జేఎల్ఎం పేపర్ చాలా టఫ్గా ఇచ్చారండి. ఆల్మోస్ట్ తెలంగాణ జేఎల్ఎం ఏదైతే పేపరు క్యాన్సర్ అయిపోయి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారో ఆ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ లెవెల్ మెయింటైన్ చేశారండి ఎగ్జామ్. సో తెలంగాణ ఏపీ జేఎల్ఎం కొద్దిగా పర్వాలేదు. లాస్ట్ టైం పెట్టిన పేపరు మరి ఈసారి ఎలాగ ఉంటుందో మనకు తెలియదు. నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా డేట్ అవ్వలేదు. మీరు ప్రిపేర్ అవ్వండి. లేట్ అయినా ముందు పెట్టినా ఏం చేసినా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వండి. సిలబస్ కూడా ఎక్కువ ఉంది. కొద్దిగా ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కూడా కాంపిటేటివ్ అన్నది అవుట్ ఆఫ్ ది సిలబస్ కూడా మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఒక్క మార్క్ మిస్ చేసినా మనకి జాబ్ పోతుంది. సో చాలామంది సిలబస్ గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ సిలబస్ ఏది చూసుకున్న మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి ఉంటుందండి. మీరు జేఎల్ఎం అనే కాదు, ఎనీ కాంపిటేటివ్. అందులో ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ కండక్టర్ గురించి, అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది మెయిన్ బేసిక్. తర్వాత కండక్టర్స్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్స్. అంటే మూడింటికి డిఫరెన్స్ ఏంటి, దేని కండక్టర్ అంటాము, దేని ఇన్సులేటర్ అంటాము, దాని మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్, వోల్టేజ్ లేదా రెసిస్టెన్స్ లాస్, అంటే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ చెప్పి మనకు ఉంటుందండి. ఆ లా ఏంటి, R=ρL/A. సో దీని మీద మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి. ఏం చేస్తాడంటే ఒక కండక్టర్ ఉంది, ఆ కండక్టర్ నేను వాల్యూమ్ సేమ్ ఉంచి ఏరియా అనేది తగ్గించాను లేదా లెంత్ అనేది పెంచాను. సో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారన్నమాట. లేదా లెంత్ 2 times చేసినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఎంత పెరుగుతుంది, లేదనుకుంటే ఏరియాని 2 times చేశాను, అప్పుడు మనకి రెసిస్టెన్స్ ఏమవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారండి. నెక్స్ట్ అలాగే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ అనేది పెరిగిపోద్ది అనమాట. సో దాని ఎఫెక్ట్ మీద మనకి క్వశ్చన్లు అడుగుతారండి. సో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి కాన్స్టెంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకోవడానికి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఓమ్స్ లా. ఇది స్టాండర్డ్ ఓమ్స్ లా ఏం చెప్తుందండి, ఒక సర్క్యూట్లో కరెంట్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్కి మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏంటి, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ ఇస్తారండి. సిరీస్ ప్యారల్ కాంబినేషన్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కిర్చాఫ్ లాస్లో మనకి కేసీఎల్ ఉంటుంది, కేవీఎల్ కూడా ఉంటుంది. సో కేవీఎల్ మీద మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం మనం బాగా నేర్చుకుంటే మనకి ఏమవుతుందంటే డీసీ మిషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఎనీ మిషన్స్, ఏ మిషన్స్ అన్నా మనం ఈజీగా చేయగలగాలంటే ఇది మనకు బాగా వచ్చి ఉండాలి. సో ఫస్ట్ అందులో ఇంట్రడక్షన్ టు మ్యాగ్నెట్కి సంబంధించి మ్యాగ్నెట్ అంటే ఏంటి, న్యాచురల్ మ్యాగ్నెట్ అంటే ఏంటి, అలాగే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ పోల్ గురించి చదువుతాం. అలాగే మ్యాగ్నెటిక్ యాక్సిస్, పోల్ స్ట్రెంత్, అంటే ఒక పోల్ నుంచి వచ్చే అయస్కాంత శక్తి ఎంత స్ట్రెంత్ ఉంది ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ తాలూకు ప్రాపర్టీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెట్స్. దాని తర్వాత మెయిన్ మనకి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉంటుంది, అలాగే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ కూడా ఉంటుందండి. రెండు నేర్చుకుంటాం. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం మనకి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫీల్డ్ ప్యాటర్న్ ఫర్ లాంగ్ స్ట్రైట్ కండక్టర్కి ఫీల్డ్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో దాని గురించి ఎలక్ట్రోమాగ్నెటిజం ఉంటుంది. దీని తర్వాత చాప్టర్ దీని కంటిన్యూషన్ అండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే లెన్స్లో నేర్చుకుంటాం. లెన్స్లో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లెన్స్లో లేకపోతే మనకి ట్రాన్స్ఫార్మర్ యాక్షనే జరగదనమాట. సో లెన్స్లో దానికి అప్లికేషన్ మనకి ట్రాన్స్ఫార్మర్ యాక్షన్. నెక్స్ట్ అలాగే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చదివాం, ఇక్కడ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. అలాగే ఫ్లెమింగ్స్ తాలూకా లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేనికి వాడతాం, అలాగే ఫ్లెమింగ్స్ తాలూకా రైట్ హ్యాండ్ రూల్ దేనికి వాడతాం, ఇవన్నీ కూడా మన వీడియో కంటెంట్లో ఉంటుందండి. కాకపోతే ఇదే ఆర్డర్లో రాకపోయినా కొద్దిగా ముందు కొద్దిగా వెనక ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడే మనం రైట్ హ్యాండ్ రూల్ కూడా నేర్చుకుంటాం. కాకపోతే రైట్ హ్యాండ్ రూల్ అనేది ఈ చాప్టర్లో ఇచ్చారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే చాప్టర్లో ఇచ్చారు అనమాట. నెక్స్ట్
ఫారడేస్ లాస్. ఫారడేస్ 2 లాస్ ఉన్నాయి. ఒకటేమో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవుతుంది, నెక్స్ట్ దాని అమౌంట్ ఎంత, అంటే ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతానికి వాల్యూ ఎంత. సో ఆ 2 కూడా మనం ఫారడేస్ లాస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ అలాగే మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. డైనమికల్లీ, స్టాటికల్లీ. డైనమికల్లీ అంటే ఏం లేదండి, రొటేషన్ ఉంటుంది, అంటే తిరుగుతున్నప్పుడు మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. డైనమిక్ అంటే అందులో ఒక మూవబుల్ పార్ట్ ఉంది అని అర్థం. స్టాటికల్లీ అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు. నో మూవింగ్ పార్ట్స్ అనమాట. నో మూవింగ్ పార్ట్స్ ఇందులో నుండి మనకి స్టాటికల్. డైనమికల్లో ఏంటంటే ఖచ్చితంగా మూవింగ్ పార్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీని ఎగ్జాంపుల్ డీసీ మెషిన్, అలాగే ఆల్టర్నేటర్స్ వస్తాయి. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మర్ వస్తుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్ ఎటువంటి మూవింగ్ పార్ట్ ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు సెల్స్ అండ్ బ్యాటరీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెల్స్ అండ్ బ్యాటరీస్లో ఇది మెయిన్ బేసిక్స్. కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మనం ఒక ద్రవం తీసుకుని దానికి మనం ఎలక్ట్రికల్ సప్లై ఇస్తే దాంట్లో ఎటువంటి మార్పులు చెందుతాయి అన్నది మెయిన్ ఫస్ట్ అండి. దాంట్లోనే మనకి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్ అనేది ఒక ప్రాసెస్ మనం కెమికల్ ఫ్యాక్టరీలో ఎక్కువ వాడతామండి. కెమికల్ ఫ్యాక్టరీలో ప్లేటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్, కాపర్ ప్లేట్ మీద మనం పైన ఏదైనా కోటింగ్ వేయాలనుకోండి, ఆ కోటింగ్ ఈ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ద్వారా మనం చేస్తాం. దాన్ని ఎలక్ట్రోలైసిస్ అంటాం అనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెల్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్. సెల్లో ఉన్న పార్ట్స్ ఏంటి, దాని కాంపోనెంట్స్ అంటే అందులోని పార్ట్స్ అంటే కంటైనర్ అని, పాజిటివ్ ప్లేటు, నెగిటివ్ ప్లేట్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ బ్యాటరీ. అందులో బ్యాటరీలో ప్రైమరీ సెల్ ఏంటి, ప్రైమరీ సెల్ డిఫెక్ట్ అయితే దాని రెమెడీ ఏం చేయాలి. నెక్స్ట్ అలాగే డ్రై సెల్ అంటే ఏంటి, సెకండరీ సెల్ అంటే ఏంటి. సెకండరీ సెల్ అంటే ఏం లేదండి, మనం దాన్ని రీఛార్జ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ ప్రైమరీ సెల్ అండ్ సెకండరీ సెల్ గురించి నేర్చుకుంటాం. ఫ్రెండ్స్, మీకు ఏపీ సిలబస్లో ఏంటంటే ప్రతిదీ బ్రీఫ్గా ఇచ్చారండి. మీకు లాస్ట్లో తెలంగాణ జేఎల్ఎం సిలబస్ చూపిస్తాను. వాళ్ళు ఏంటంటే జస్ట్ సైడ్ హెడ్డింగ్ కింద ఇవ్వడం జరిగింది. సో ఆ సైడ్ హెడ్డింగ్ దానికి మీనింగ్ ఏంటంటే ఎంత డెప్త్ కానీ వెళ్ళొచ్చు మనకు తెలియదు. కానీ ఏపీ జేఎల్ఎంకి ఏంటంటే క్లియర్గా ఈ టాపిక్స్ అనేవి క్లియర్గా మీకు బ్రీఫ్గా ఇచ్చారనమాట. నెక్స్ట్ లెడ్ యాసిడ్ సెల్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్. లెడ్ యాసిడ్ సెల్లో మెయిన్ మనకి వాట్ అవర్ ఎఫిషియన్సీ, యాంపేర్ అవర్ ఎఫిషియన్సీ 2 ఉంటాయండి. వాటి గురించి మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఛార్జింగ్ మెథడ్స్ అనేది థియరీ అండి. ఛార్జింగ్ మెథడ్స్ ఆఫ్ సెకండరీ సెల్ అనేది మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం, డిశ్చార్జ్ అయిపోయాక మళ్ళీ దాన్ని ఛార్జింగ్ పెట్టుకుని వాడుకుంటాం. సో దాని తాలూకా కొద్దిగా డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మెయింటెనెన్స్ అడుగుతారు. నెక్స్ట్ కమింగ్ టు ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఇది స్థిర విద్యుత్ అనమాట. ఇప్పుడు వరకు మనం ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వచ్చి మనం నేర్చుకున్నాం. ఎలక్ట్రోస్టాటిక్ అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ నుంచి మనకి ఒక ఫీల్డ్ వస్తుంది. ఇది స్థిర విద్యుత్ అంటారు. అంటే ఎలక్ట్రాన్ మూవ్మెంట్ లేనప్పుడు మనం నేర్చుకుంటాం. సో ఎలక్ట్రిక్ ఛార్జీలు ఉంటాయి, అందులో కెపాసిటెన్స్ అనేది మెయిన్ టాపిక్. అలాగే కెపాసిటెన్స్ దాని ఫార్ములా, టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఇటువంటి టైప్స్ ఉంటాయి. అలాగే కెపాసిటర్ సిరీస్ అండ్ ప్యారలల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇదండి వైరింగ్ యాక్సెసరీస్. ఇది ఎక్కువగా మనం డిప్లొమా వాళ్ళ కన్నా చాలామంది డిప్లొమా చదివి ఐటీఐ రాసి చదువుకుని ఎవరైతే జేఎల్ఎం రాస్తున్నారో డిప్లొమాలో కూడా ఉంటుంది. కానీ ఐటీఐలో బాగా ఎక్కువ నేర్చుకుంటారండి. ఐటీఐలో ప్రాక్టికల్ వర్క్ ఎక్కువ, డిప్లొమాలో కూడా ప్రాక్టికల్ వర్క్ ఉంటుందండి, ఉండదనట్లేదు. ఐటీ వాళ్ళకి దీని గురించి కొద్దిగా బాగా ఐడియా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కువ ఐటీ 2 సంవత్సరాల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. సో అందులో ఏంటి టైప్స్ ఆఫ్ స్విచ్లు ఎటువంటి టైప్స్ ఉంటాయి, అలాగే ల్యాంప్ హోల్డర్స్, సీలింగ్ రోసెస్ గురించి, సాకెట్స్ గురించి, ఫ్యూజ్ మెటీరియల్ ఏంటి, ఫ్యూజ్ మెటీరియల్ ఏం వాడతారు, అలాగే ఎంసీబీస్ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ గురించి చదువుతాము. వైరింగ్ టూల్స్ ఉంటాయి, అలాగే సాల్డరింగు, టేపింగు, టెర్మినేషన్ ఆఫ్ వైర్స్ అంటే ఎండ కనెక్షన్స్, కేబుల్ జాయింట్స్, అలాగే ఇవన్నీ కూడా ఇదంతా కూడా థియరీ పార్ట్ అండి. అలా మనం థియరీ డిస్కషన్ చేసుకుంటే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇందులో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వైరింగ్ సిస్టమ్. ఫ్రెండ్స్, మీకు సిలబస్ ఆర్డర్ కూడా ఎగ్జాక్ట్గా అలా ఇచ్చుకుని వెళ్ళారండి. ఇంట్లో వాడి వైరింగ్ సిస్టమ్, క్లీట్ వైరింగ్ ఉంటుంది, సిటిఎస్ వైరింగ్ ఉంటుంది, కాండ్యూట్ వైరింగ్ ఉంటుంది, అంటే గోడలో ఉంటుంది, కేసింగ్ అండ్ క్యాపింగ్ టైప్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనమాట. స్టెయిర్ కేస్ వైరింగ్ ఎలా చేస్తారు అవన్నీ అండి. నెక్స్ట్ అలాగే సిరీస్ ప్యారలల్ సర్క్యూటు, కారిడార్ వైరింగ్ ఎలాగ ఉంటుంది, ఫ్లూరోసెంట్ ట్యూబ్ లైట్ సర్క్యూట్, ఫ్లూరోసెంట్కి మనకి లైట్ సర్క్యూట్ ఉంటుంది. అలాగా ఇవన్నీ కూడా వైరింగ్ సిస్టమ్ నేర్చుకుంటాం. ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్. మీకు ఫిగర్స్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్లో ఫిగర్ ఇస్తారు, ఇది దేనికి సంబంధించిందని అడుగుతారనమాట. నెక్స్ట్ ఎర్తింగ్ అండి. ఎర్తింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్తింగ్ తొలగ రకాలు ఏంటి, అలాగే ఎర్తింగ్ బాగుండాలంటే దాని ప్రాపర్టీస్ ఏంటి, ఎర్త్ మెటీరియల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎర్త్ మెటీరియల్ సైజ్ ఏముంటుంది, ఎర్తింగ్లో ప్లేట్ తొలగ సైజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ అనమాట. ఎలక్ట్రోడ్ మనకి
ఈ డిగ్ చేస్తారండి, భూమిలో పాతినప్పుడు ఎంత హైట్లో పాతారు, ఇవన్నీ ఎర్తింగ్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ ఎర్తింగ్కి కొన్ని ఐఈ రూల్స్ ఉన్నాయండి. మీకు తెలంగాణ జైల్లో మెయిన్ ఏంటంటే ఐఈ రూల్స్ లేవనుకుంటా, ఒకసారి చూద్దాం అది కూడా. సో ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్ చేసినప్పుడు కొన్ని ఐఈ రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం మనం వైరింగ్ చేయాలన్నమాట. సో అది మనం ఓన్లీ హౌస్ వైరింగ్ తాలూకు ఐఈ రూల్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ అలాగే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఇండికేటింగ్, ఇంకోటి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మన ఇంట్లో వాడే ఎనర్జీ మీటర్. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదండి, అన్నీ యాడ్ చేస్తుంది అనమాట, అన్నీ ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ డేకి అంటే 24 అవర్కి మనం 1 కిలోవాట్ అవర్ అనేది ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ డేలో ఏమవుతుందండి, మళ్ళీ 24 అవర్స్కి మళ్ళీ 1 కేడబ్ల్యూహెచ్ మనం కనుక కన్జ్యూమ్ చేసామనుకోండి, అదే మనకి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఫస్ట్ డే 1 కేడబ్ల్యూహెచ్ చూపిస్తుంది, సెకండ్ డే కూడా 1 కేడబ్ల్యూహెచ్ చూపిస్తుంది, అంటే అది ఓన్లీ ఇండికేషన్ ఇస్తుంది. కానీ ఇంటిగ్రేటింగ్ అంటే ఈ రెండింటిని 0 to 31 డేస్ మనకి ఎనర్జీ తీసుకుంటుంది. కేడబ్ల్యూహెచ్ తీసుకుని అది యాడ్ చేసి టోటల్ అంటే శక్తి అంతా మనం వాడుకున్నామని మనకి ఇస్తుంది. అంటే 1 కేడబ్ల్యూహెచ్ ప్లస్ 1 కేడబ్ల్యూహెచ్ మీరు సెకండ్ డే చూస్తే మనకి 2 కేడబ్ల్యూహెచ్ చూపిస్తుంది, అంటే 2 యూనిట్లు చూపిస్తుంది. 1 కిలోవాట్ అవర్ అంటే యూనిట్ కాబట్టి మనకి 2 యూనిట్స్. అంటే ఇంటిగ్రేషన్ అంటే ఎడిషన్ చేస్తుంది అనమాట. అది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకు ఓన్లీ చూపిస్తుంది, ఇన్స్టంటేనియస్ వాల్యూ మాత్రమే చూపిస్తుంది. సో అందులో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఫ్రెండ్స్, ఇందులోనే మీకు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుందండి. సో వీడియో మొత్తం క్లుప్తంగా వినండి. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అలాగే ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్కి మనకి ఇన్స్ట్రుమెంట్ వర్క్ చేయాలంటే దానికి టార్క్, ఫోర్సు, అలాగే బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, నెక్స్ట్ అందులో టైప్స్ ఉంటాయి, మూవింగ్ ఐరన్, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ గురించి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ ఒక మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ కానీ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కానీ దాని మెజరింగ్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 amps ఉందనుకోండి, 10 amps ఉన్న ఇన్స్ట్రుమెంట్ని మనం 100 ampsకి మెజర్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట, అవి ఏంటనేది ఇందులో చూస్తారనమాట. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ పవర్, డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, ఏవైతే ఇన్స్ట్రుమెంట్లో ఉన్న ఎర్రర్లు అవి కూడా మనం నేర్చుకుంటాం. ఈ సిలబస్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి సరిపడిన సిలబస్ అండి ఇది. అది ఒక ఐటీ వాళ్ళకి ఇస్తున్నారు ఎగ్జామ్లో. సో దాని గురించి చూసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మన ఇంట్లో వాడే ఎనర్జీ మీటర్. నెక్స్ట్ కొన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, పవర్ ఫ్యాక్టర్ మెజర్ చేయడానికి, ఫ్రీక్వెన్సీ మెజర్ చేయడానికి. సింక్రోనోస్కోప్ దేనికంటే రెండు ఆల్టర్నేటర్స్ని ఒక ఆల్టర్నేటర్ ఎగ్జిస్టింగ్లో ఉంది, దానికి ఇంకో ఆల్టర్నేటర్ ప్యారల్లో కనెక్ట్ చేయాలంటే దానికి మనం సింక్రోనోస్కోప్ వాడతాం. అలాగే ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే మెజరింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఇవి కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, అలాగే మల్టీమీటర్, మెగ్గర్ గురించి, టాంగ్ టెస్ట్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ థియరీ క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ అప్లికేషన్స్ అంటే ఎలక్ట్రానిక్స్లోకి వస్తామండి. సో ఇందులో ఏంటంటే మన బేసిక్ అటామిక్ స్ట్రక్చర్ గురించి చూస్తాము, సెమీ కండక్టర్ థియరీ, పీ టైప్ మెటీరియల్ ఎలా ఫామ్ అవుతుంది, ఎన్ టైప్ మెటీరియల్ ఎలా ఫామ్ అవుతుంది, అలాగే పిఎన్ జంక్షన్ చాలా ఇంపార్టెంట్, పిఎన్ జంక్షన్ గురించి వాడి క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ రెక్టిఫైర్ సర్క్యూట్, రెక్టిఫైర్లో మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఉంటుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉంటుంది. ఫుల్ వేవ్లో మనం సెంటర్ టైప్ ఉంటుంది, బ్రిడ్జ్ కూడా ఉంటుంది, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ఇన్వర్టర్స్ అండ్ యూపీఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్వర్టర్ అంటే ఏం చేస్తుంది, యూపీఎస్లో ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి. నెక్స్ట్ కమింగ్ టు మిషన్స్కి వచ్చాం, ఇది డీసీ జనరేటర్ అండి. ఫ్రెండ్స్, ఈ డీసీ జనరేటర్ సంబంధించి ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశారండి వీళ్ళు, ఏది మిస్ చేయలేదు. ప్రిన్సిపల్ కాడి నుంచి సింపుల్ లూప్ జనరేటర్ ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ లూప్ జనరేటర్ మీద మనం ఏం మ్యాథమెటికల్ క్వశ్చన్ ఇవ్వడం అవ్వదండి, జస్ట్ మీరు థియరీ నేర్చుకోవాలి అంతే. థియరీ మీద క్వశ్చన్కి ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా మనం జనరేట్ చేస్తాము. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, యోక్ పోల్స్ అంటే ఏంటి, పోల్స్, ఆర్మేచర్ గురించి, కాంపిటేటర్ గురించి, బ్రషెస్ గురించి. నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్ 2 టైప్స్ ఉంటాయి, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ గురించి. అలాగే ఈఎంఎఫ్ ఈక్వేషన్, తర్వాత టైప్స్ ఆఫ్ జనరేటర్స్ అంటే సెపరేట్లో ఎగ్జైటెడ్, సెల్ఫ్ ఎగ్జైటెడ్. మళ్ళీ సెపరేట్లో మనకి సెల్ఫ్లో ఏముంటాయండి, సెల్ఫ్ ఎగ్జైట్లో సిరీస్ ఉంటుంది, సంట్ ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది, వాటి తాలూకు అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే డీసీ మోటార్, డీసీ జనరేటర్, అలాగే డీసీ మోటార్. మళ్ళీ అగైన్ డీసీ మోటార్లో మనకి ఇంపార్టెంట్ బ్యాక్ ఈఎంఎఫ్. సో ఈ బ్యాక్ ఈఎంఎఫ్ మీద మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అడుగుతారు, వాటి గురించి అడగడం జరిగింది. అలాగే టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ సేమ్ మనకి జనరేటర్లో ఎలా ఉంటాయి, ఇందులో కూడా డీసీ సిరీస్ మోటారు, కాంపౌండ్ మోటారు, అలాగే సంట్ మోటార్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్స్ అనమాట. అందులో రెండు రకాలు ఇచ్చారు, ఫీల్డ్ కంట్రోల్ మెథడ్, సిరీస్ అండ్ సంట్ మోటార్స్కి ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ఎలా ఉంటుంది. అలాగే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ ఫర్ సంట్ మోటార్స్. ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ అనేది ఓన్లీ సంట్ మోటార్ గురించి మనకి క్లియర్గా ఇచ్చారు కాబట్టి, సో ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్లో మనకి సిరీస్కి సంబంధించి క్వశ్చన్ ఏమి ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ డీసీ మోటార్ స్టార్టర్, అంటే మోటార్ స్టార్ట్ చేయాలంటే ఒక స్టార్టర్ కావాలి,
ఎందుకు స్టార్టర్ అవసరం? అలాగే స్టార్టర్లో 2 రకాలు ఉంటాయి, 3 పాయింట్, 4 పాయింట్. వాటి డిఫరెన్స్ ఏంటనేది మెయిన్ అడగొచ్చండి. నెక్స్ట్ కమింగ్ టు ఏసీ. అది దాంతో డీసీ అయిపోయింది, ఇక్కడ ఏసీ. ఏసీలో మెయిన్ మనకి ఏసీ బేసిక్ వేవ్ ఫార్మ్స్ గురించి అడుగుతారు. బేసిక్ వేవ్ ఫార్మ్స్ అంటే సైనసోయిడల్ వేవ్ ఫామ్లో ఫుల్ వేవ్ ఉంటుంది, హాఫ్ వేవ్ ఉంటుంది, ట్రయాంగిల్ వేవ్, రెక్టాంగిల్ వేవ్, వీటి ఏదన్నా అడగొచ్చండి. నెక్స్ట్ మెయిన్ బేసిక్ వేవ్ ఫామ్లో మనకి ఏముంటుందంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది. సో డిఫరెంట్. అలాగే ఒక కంప్లీట్ సైకిల్, ఒక కంప్లీట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్ ఒక సైకిల్ అంటారు. సో సైకిల్ పీరియడ్, సైకిల్, దాని టైం పీరియడ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, ఈ మ్యాక్సిమం వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ ఫామ్ ఉందనుకోండి, అంటే దీన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం అనమాట. సో వీటికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ అడుగుతారు. అలాగే ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇది అంటే సైన్ వేవ్కి ఫామ్ ఫ్యాక్టర్ ఏంటి, స్క్వేర్ వేవ్ పీక్ ఫ్యాక్టర్ ఏంటి, ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఏసీ. ఏసీని తీసుకెళ్ళి ఒక ఏసీ త్రూ ఒక రెసిస్టర్ ఇస్తారు, ఒక ఇండక్టర్, ఒక కెపాసిటర్. అంటే ఒక ఏసీని రెసిస్టర్కి ఇస్తే ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ ఫామ్ ఇండక్టర్కి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, కెపాసిటర్కి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇండక్టరు రెసిస్టర్కి ఎలాగ ఉంటుంది, అలాగే రెసిస్టరు కెపాసిటర్కి ఎలాగ ఉంటుంది, అలాగే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్కి ఎలాగ ఉంటుంది. సో ఈ ఇండక్టర్, రెసిస్టర్ అనేది సిరీస్లో ఉంటే ఎలాగ ఉంటుంది, ఇదే ఇండక్టర్, రెసిస్టర్ ప్యారల్గా ఉంటుంది ఎలాగ ఉంటుంది, మొత్తం ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం రెసిస్టర్, ఇండక్టర్ వచ్చిందో మనకి కొత్త కాన్సెప్ట్ పవర్ ఫ్యాక్టర్ అనే ఒక కొత్తది వస్తుంది, కొత్త ఐటమ్ మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట పవర్ ఫ్యాక్టర్ అనేది. సో పవర్ ఫ్యాక్టర్ ఆర్ఎల్ ఎలా ఉంటుంది, ఆర్సీ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నేర్చుకుంటామండి. నెక్స్ట్ అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ఫేస్, పాలీఫేస్. ఇవన్నీ సింగిల్ ఫేస్, పాలీఫేస్ అంటే మోర్ దెన్ 1 ఫేస్ ఉంటే పాలీఫేస్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ పాలీఫేస్ ఓవర్ సింగిల్ ఫేస్తో పోల్చుకుంటే పాలీఫేస్లో అడ్వాంటేజ్ ఏంటి, పాలీఫేస్లో మనకి స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్ ఉంటుంది. స్టార్ డెల్టాలోని వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్స్ ఎలాగ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ తీసుకుంటే స్టార్లో ఎలాగ ఉంటుందండి, లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్, అలాగే లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్. సో ఇటువంటి క్వశ్చన్లు మనకి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ దాని వర్కింగ్, పెర్ఫార్మెన్స్, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లో ఇండివిజువల్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ గురించి నేర్చుకుంటాము. అలాగే కూలింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ మెథడ్స్ ఏంటి, అలాగే లాస్ అండ్ ఎఫిషియన్సీ, ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ ఫార్ములా ఉంటుందని దాని గురించి నేర్చుకుంటాము. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే కే, అంటే యాక్చువల్గా స్టార్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఇవ్వాలండి. ఇది నేర్చుకున్నాక దీనికి వెళ్తాం, కొద్దిగా ముందుకి వెనక్కి ఉండొచ్చు. ఓకే, కే ఈజ్ ఈక్వల్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు V2/V1 దట్ ఈజ్ ఈక్వల్ టు N2/N1 దట్ ఈజ్ ఈక్వల్ టు I1/I2 అనమాట. దీని గురించి అడగవచ్చు. అలాగే ట్రాన్స్ఫార్మర్ కోర్, మెయిన్ కన్స్ట్రక్షన్ తర్వాత కోర్ నేర్చుకుంటాం. నెక్స్ట్ వైండింగ్, సీలింగ్ ఏంటి, ఆక్సిలరీ పార్ట్స్ ఆఫ్ బ్రేదర్. ట్రాన్స్ఫార్మర్లో కొన్ని ఎక్స్టర్నల్ పార్ట్స్ ఉంటాయి, బ్రేదర్ అని, కన్జర్వేటర్ అని, నెక్స్ట్ బుక్ హోల్స్ రిలే చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రొటెక్టివ్ డివైజెస్ ఏముంటాయి, అలాగే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ టెస్టింగ్, ట్రాన్స్ఫార్మర్కి ఆయిల్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని ఒక టెస్ట్ చేస్తారండి. ఎందుకు చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్ తాలూకా ఇన్సులేషన్ తాలూకా క్వాలిటీ ఎంతవరకు ఉంది అనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్ చేసినప్పుడు రేటింగ్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఆల్టర్నేటర్స్. సేమ్ ఆల్టర్నేటర్ అంటే వాళ్ళ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, రిలేషన్ బిట్వీన్ స్పీడ్, నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సింక్రోనస్ స్పీడ్ NS ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 120 f/p. సో దీని మీద క్వశ్చన్లు అడుగుతారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్టర్నేటర్ సాలిడ్ పోల్ టైప్ ఉంటుంది, సిలిండ్రికల్, స్మూత్ సిలిండ్రికల్ టైప్ అంటారు, ఈఎంఎఫ్. ఎందుకంటే డెప్త్కి వెళ్ళలేదండి, జస్ట్ బేసిక్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అడిగారు. అలాగే సింక్రోనస్ స్పీడ్ గురించి, కన్స్ట్రక్షన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ పోల్స్ ఉంటాయి, సాలిడ్ పోలు, సిలిండ్రికల్ పోలు. ఈ రెండింటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్. సేమ్ ఇది కూడా ఇండక్షన్ మోటార్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఉంటాయి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది. అలాగే రిలేషన్ బిట్వీన్ సేమ్ NS, నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ సప్లై ఫ్రీక్వెన్సీ అంటే సింక్రోనస్ స్పీడ్ రిలేషన్షిప్. నెక్స్ట్ ఇందులో స్లిప్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే సింక్రోనస్ స్పీడ్కి కొద్దిగా తక్కువ స్పీడ్తో రోటర్ తిరుగుతుంది అనమాట. సో ఏదైతే ఈ తక్కువ ఉందో దాన్నే మనం స్లిప్ అంటాం. స్లిప్ అంటే కొద్దిగా వెనకబడింది, స్లిప్ అయిపోయింది, జారిపోయింది అంట చూసారా, ఆ టైప్ అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ నేర్చుకుంటాము. అందులో మెయిన్ మనకి 2 టైప్స్ ఉంటాయి, స్క్విర్ల్ గేజ్ ఉంటుంది, స్లిప్ రింగ్ ఉంటుంది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ స్టార్టర్ ఫర్ ఇండక్షన్ మోటారు, వాటి కూడా నేర్చుకుంటాము. DOL స్టార్టర్ కూడా నేర్చుకుంటాము, స్టార్టర్ నేర్చుకుంటాము. అలాగే రోటర్ రెసిస్టెన్స్ స్టార్టర్. ఈ రోటర్ రెసిస్టెన్స్ స్టార్టర్ అని ఓన్లీ మనం స్లిప్ రింగ్కి వాడతాం అనమాట. ఓన్లీ ఫర్ స్లిప్ రింగ్ అండి. ఎందుకంటే స్క్విర్ల్ గేజ్కి మనం ఎక్స్టర్నల్గా రెసిస్టెన్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు సింగిల్ ఫేస్ అనేది మెయిన్ ఇందులో ఏంటంటే సింగిల్ ఫేస్ మోటార్ అంటే సెల్ఫ్ స్టార్టింగ్ కాదు. మీరు చూస్తే 3 ఫేస్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ అండి. అలాగే
సింక్రోనస్ మోటార్ కూడా సెల్ఫ్ స్టార్టింగ్ కాదనమాట. సింగిల్ ఫేస్ మోటార్ సింక్రోనస్ మోటార్ సెల్ఫ్ స్టార్టింగ్ కాదు, సింగిల్ ఫేస్ కూడా కాదు. సింగిల్ ఫేస్ మోటార్ సెల్ఫ్ స్టార్టింగ్ కాదు కాబట్టి మోటార్ని స్ప్లిట్ ఫేస్ మోటార్ గురించి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ మోటార్ రన్ గురించి నేర్చుకుంటాము. షేడెడ్ పోల్ అంతే, ఇది కూడా సింపుల్గా తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు పవర్ జనరేషన్. పవర్ జనరేషన్ మనకి జనరల్గా సోర్స్ ఆఫ్ జనరేషన్ అంటే కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే ఏం లేదండి, ఈ థర్మల్ ప్లాంటు, హైడ్రో ప్లాంటు, తర్వాత మనకి న్యూక్లియర్, డీజిల్, ఇవన్నీ కన్వెన్షనల్కి వస్తాయి. నాన్ కన్వెన్షనల్లో మళ్ళీ హైడ్రో కూడా వస్తుందండి. కాకపోతే నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటంటే ఇవి కన్వెన్షనల్ సోర్స్ అంటే ఏంటంటే ఇవి వాడి కొలు తరిగిపోతాయి, అంటే ఎవాపరేట్ అయిపోతాయి. ఇవి అలా కాదు. ఇప్పుడు విండ్ ఉంది, విండ్ మిల్ ఉంది, అలాగే టైడల్ ప్లాంట్ ఉంది. ఇవి ఏంటంటే మనం ఎంత వాడినా తరగవు అనమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ యూజింగ్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. వర్కింగ్ ఆఫ్ కన్వెన్షనల్ అంటే చూడండి, వర్కింగ్ ఆఫ్ హైడల్ థర్మల్ ప్లాంట్ గురించి ఇచ్చారు. ఎక్కడ న్యూక్లియర్ గురించి ఇవ్వలేదు, బహుశా ఇవ్వలేదు కాబట్టి టచ్ అయిపోతే మనకు లక్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఇప్పుడు కూడా పవర్ స్టేషన్లో జనరేషన్ చేస్తాము, దాన్ని ట్రాన్స్మిషన్ చేస్తాము, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, దాన్ని వాడుకుంటాం, అంతే కదండి. సో దాని ప్రకారం మనకు ఉంటుంది. సో జనరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ట్రాన్స్మిషన్లో మనకి పవర్ ట్రాన్స్మిషన్ చేస్తారు. యూజ్ ఆఫ్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. మనం పవర్ జనరేట్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏమో స్టార్టింగ్లో పెడతారు, ఎండింగ్లో స్టెప్ డౌన్ పెడతారు. ఎందుకు? అలాగే నెక్స్ట్ యూజ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్. అలాగే మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ని ఎక్విప్మెంట్ సేవ్ చేసుకోవడం కోసం మనం ప్రొటెక్టివ్ డివైసెస్ వాడతాం. అవి ఏంటంటే మెయిన్ సర్క్యూట్ బ్రేకర్, ఐసోలేటర్, ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం ఇవన్నీ వాడుకుంటాం. సో వాటి గురించి క్లియర్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ అలాగే మనకి డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీరు చూస్తే డబుల్ పోల్ స్ట్రక్చర్. ఈ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందంటే ఒక 2 పోల్స్ ఉంటాయి, ఆ 2 పోల్స్ మధ్యలో మనం ట్రాన్స్ఫార్మర్ పెడతాం. ఈ డబుల్ పోల్ స్ట్రక్చర్. అలాగే కొన్ని ప్లేసుల్లో ఒక ప్లింత్ ప్లింత్ తయారు చేసి దాని మీద ట్రాన్స్ఫార్మర్ పెడతాం. దాన్ని ఏమంటారంటే ప్లింత్ మౌంటెడ్ అంటారు. కొన్ని ట్రాన్స్ఫార్మర్ ఒక సింగిల్ పోల్ మీద ఉంటుంది, మీరు చూస్తే సింగిల్ పోల్ మీద ఇలా సిలిండర్ షేప్లో ఉంటుంది, దాన్ని ఏంటంటే పోల్ మౌంట్ అంటారు. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ సబ్స్టేషన్లో ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటాయి. సబ్స్టేషన్లో మీరు చూస్తే ఎయిర్ బ్లాస్ట్ స్విచ్ ఉంటుంది, లైటింగ్ అరెస్టర్ ఉంటుంది, ఫ్యూజ్ ఉంటుంది, సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది. సో ఇదంతా కూడా స్విచ్ గేర్కి సంబంధించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్లానింగ్ అండి. ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ కాస్టింగ్ అంటే మీరు ఒక హౌస్ తీసుకుంటే హౌస్ తీసుకోవడానికి మనకి ఎంత లెంత్ వైడ్ పడుతుంది, దాని కంట్రోల్ ప్యానల్స్ ఏం కావాలి. ఇక్కడ ఏంటంటే హౌస్ గురించి ఇవ్వలేదండి, హౌస్ గురించి కూడా ఇచ్చారు, సారీ. ఇండస్ట్రియల్ వైరింగ్ ఉంటుంది. ఒక ఇండస్ట్రీ తీసుకుంటే దానికి ఎంత అవసరం పడుతుంది, ఎంత లెంత్ వైర్ పడుతుంది, ఎన్ని స్విచ్చెస్ పడతాయి, అలాగే ఎన్ని పవర్ సర్క్యూట్లు కావాలి, అవన్నీ కూడా నేర్చుకుంటాం అనమాట. ఇందులో వైరింగ్ లేఅవుట్ ఉంది, కాన్సెప్ట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్ సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు యూటిలైజేషన్ అంటే ఇల్యూమినేషన్ అండి. ఇల్యూమినేషన్లో మనకి ఏంటంటే లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ అనే ఒక లా ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది. లైక్ గుడ్ లైట్కి ఏమేమి కండిషన్స్ కావాలి, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ లేకపోతే మనం నైట్ టైం ఏ పని కూడా చేసుకోలేము అనమాట. సో దాని గురించి ఉంటుంది. అలాగే కలర్ అవైలబుల్, కన్స్ట్రక్షన్ వర్కింగ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ అంటే మన ఇంట్లో ఉన్న రెడ్ కలర్ ల్యాంప్ అనమాట. అలాగే ఫ్లూరోసెంట్ ట్యూబ్ అంటే ట్యూబ్ లైట్, కాంపాక్ట్ ఫ్లూరోసెంట్ ల్యాంపు, నియోన్ సైన్ అనేది సైన్ బోర్డ్స్ వాడతారండి. సైన్ బోర్డ్స్లో చూడండి, మనకి ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సియాట్ ఉందనుకోండి, సియాట్ అనే ఒక సైన్ బోర్డు ఉంటుంది. ఆ సైన్ బోర్డుకి ఏంటంటే మనకి జస్ట్ మనకి ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఈ ఎడ్జ్లో నుంచి మనకు లైట్ వస్తుంది అనమాట. ఇలా సియాట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇలా ఏంటంటే మనకి ఇలాగ డిజైన్తో లైట్లు వెలుగుతూ ఉంటాయి అనమాట, దాన్ని సైన్ బోర్డ్స్ అంటారు. నెక్స్ట్ హాలోజన్ ల్యాంపు, మెర్క్యూరీ వేపర్ ల్యాంపు, సోడియం వేపర్ ల్యాంపు కూడా నేర్చుకుంటాం. ఇది ఇల్యూమినేషన్ సంబంధించింది. ఫ్రెండ్స్ చూసారా, ఇంత సిలబస్ ఉందండి. ఇది ఏపీ జేఎల్ఎంకి. అదే మీరు కమింగ్ టు తెలంగాణ జేఎల్ఎంకి వచ్చారనుకోండి, సింపుల్ సైడెటికల్కి ఇస్తారు అంతే. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏదన్నా అడగవచ్చు. ఎలక్ట్రికల్ ఇందులో సేఫ్టీ ఉంది, ఆక్యుపేషనల్ సేఫ్టీ ఉంది, టూల్స్ రెండిట్లో ఉంది, ఓమ్స్లా ఉంది. ఓమ్స్లా అంటే మళ్ళీ ఇక్కడ మీరు సెపరేట్గా లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి కానీ టెంపరేచర్ వేరియేషన్ విత్ రెసిస్టెన్స్ కానీ ఎక్కడ ఇవ్వలేదు, కానీ ఇవ్వచ్చు, అడిగే ఛాన్స్ ఉంది. అలాగే కిర్చాఫ్ లాస్ గురించి. సో మీరు చూస్తే ఇవి ఓన్లీ జస్ట్ చిన్న సైడింగ్ లాగా ఇచ్చారు తెలంగాణ జేఎల్ఎంకి, సింపుల్గా ఉంది. కాకపోతే ఎంత డెప్త్కి వెళ్తారో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నారు. ఇదే ఏసీ మెషిన్స్ మనకి అక్కడ డైరెక్ట్గా సాలెంట్ పవర్ మిషన్ కన్స్ట్రక్షన్, అలాగే సిలిండర్ కపోలని ఇచ్చారు. ఇక్కడ అలా కాదు, బేసిక్ కాన్సెప్ట్ అంటే ఏవన్నీ ఇవ్వచ్చండి మీకు. ఆల్మోస్ట్ ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టరు, పిచ్ ఫ్యాక్టరు, ఇటువంటి కూడా ఇచ్చేవచ్చు అనమాట. సో ఇద్దరికి డిఫరెన్స్ అది. రెండు కూడా తెలంగాణ పేపర్ రాయడం కష్టమే, ఏపీ రాయడం కూడా కష్టమండి. కాబట్టి ఏపీ జేఎల్ఎంలో కొద్దిగా సిలబస్ అనేది ఎలాబొరేట్గా ఇచ్చారనమాట. ఇది కంప్లీట్ సిలబస్ అండి మీకు.
ఇది కంప్లీట్ సిలబస్. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కొద్దిగా ఎక్కువ వ్యాస్ట్ సిలబస్ ఉందండి. అంటే చాలా ఎక్కువ ఉంది కంపేర్ చేసుకుంటే. మనకి ఇంత సిలబస్ ఒక ఐటీఐ స్టాండర్డ్ మీద ఒక 80 క్వశ్చన్స్ అనేది సెర్చ్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. సో క్వశ్చన్ ఎక్కడి నుంచైనా మనకు రావచ్చు. అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయాలి ఓన్లీ ఫర్ 80 క్వశ్చన్స్. మీరు చూస్తే ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? 14, 15, 16, 17, ఆల్మోస్ట్ 20, 23, 24 టాపిక్స్ 24 టాపిక్స్ ఉన్నాయండి. సో ఒక్క టాపిక్స్ మీద 2 క్వశ్చన్లు వేసుకున్నా మనకి 2 అంటే 48. మనకి 80 క్వశ్చన్స్ అంటే యావరేజ్గా ఒక టాపిక్ మీద 3 క్వశ్చన్స్ దాకా రావచ్చు. ఎలాగన్నా ఇవ్వచ్చు అండి, మనం చెప్పలేము. ఇప్పుడు కొన్ని ఒక ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ రావచ్చు. సో మీరు ఏంటంటే ఎక్కువ చదవండి. ఎంత ఎక్కువ చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంత యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో జేఎల్ఎం సంబంధించిన బుక్ ఒకటి ఉంటుందండి. ఆ బుక్ ఏంటంటే మీకు అన్ని షార్ట్కట్ ఫామ్స్లో ఉంటుందండి. ఫ్రెండ్స్, ఆ బుక్ మీకు ఏంటంటే మీకు ఒక రివిజన్ నోట్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందులోని మనకి అన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ కావాలనుకున్న అన్ని యూనిట్స్ ఒక దగ్గర ఉంటాయి. లైక్ కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ కావాలనుకున్న అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో ఇలా మీకు పొందుపరచబడింది. ఆ బుక్ మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు. అలాగే ఒకవేళ మీకు సాఫ్ట్ కాపీ కావాలనుకుంటే వైజాగ్ టెక్ హబ్ తాలూకా యాప్లో సాఫ్ట్ కాపీ కూడా ఉందండి. తక్కువ రేటు పడుతుంది, కాకపోతే మీరు ఓన్లీ చదువుకోవడానికి అవుతుంది. మీకు ఫిజికల్గా మీకు ప్రింట్ రాదనమాట అది. అక్కడ నుంచి కావాలంటే అందులో మీకు యాప్లో తెలుగు కన్వర్షన్ కూడా ఉందండి. ఇది మామూలు బుక్ అయితే ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, యాప్లో తెలుగు కన్వర్షన్ కూడా ఉంది. మీరు కావాలంటే తెలుగు కన్వర్షన్ కొన్ని తప్పులు వస్తాయండి. ఎందుకంటే మనం కన్వర్ట్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్లు చేస్తుంది. సో అవి మేము కరెక్షన్ చేస్తూ ఉంటాము. మీరు రిఫరెన్స్ మటుకు ఇంగ్లీష్నే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.